నమస్తే, వెల్కమ్ టు ఏబీసీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. దుబాయ్లోని COP28 సమ్మిట్కు ప్రధాని మోదీ హాజరు. ఈరోజు జరిగిన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ప్రారంభ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. జార్ఖండ్లోని హజారీబాగ్లో BSF వ్యవస్థాపక వేడుకలు పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. త్వరలోని కార్యాచరణ ప్రకటిస్తా తిరుమల శ్రీవారి సేవలో టీడీపీ అధినేత చంద్రబాబు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని జిల్లా కలెక్టర్ S. ఢిల్లీరావు వెల్లడి. అనాథుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్న కలెక్టర్. HIV/AIDS రాకుండా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన. సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ కాలేజీలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సనెక్కెల రాజకుమారి గారు. జన్ధన్ ఖాతాల పాస్బుక్లు అందించిన వనామ నరేంద్ర కుమార్. గుంటూరులోని సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ కాలేజీలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు సనెక్కెల రాజకుమారి గారు HIV/AIDS రాకుండా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టూడెంట్స్ కి మరియు టీచర్స్ కి అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. డాక్టర్ రాజకుమారి గారు మాట్లాడుతూ మహిళలు HIV/AIDS రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు మరియు మహిళల్లో ఎక్కువగా వచ్చే సర్వైకల్ క్యాన్సర్, బ్రెస్ట్ క్యాన్సర్ గురించి వివరించడం జరిగింది. అలాగే వాటిని రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి స్టూడెంట్స్ కి టీచర్స్ కి వివరించడం జరిగింది. అలాగే మహిళల్లో HIV/AIDS రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి కాలేజీలోని స్టూడెంట్స్ కి మరియు టీచర్స్ కి వివరించడం జరిగింది. HIV/AIDS వచ్చిన తర్వాత ఏమేమి జాగ్రత్తలు తీసుకోవాలో కూడా వారికి తెలియచేయడం జరిగింది. అలాగే స్టూడెంట్స్ కి బ్యాడ్ టచ్ అండ్ గుడ్ టచ్ గురించి కూడా వివరించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ స్వరూపారాణి గారు, గ్రేస్ ఇందిర గారు, ప్రియదర్శిని గారు, అత్తరునిసా గారు, మెసేజ్ సుచరిత గారు, ప్రశాంతి గారు, స్టూడెంట్స్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ అవేర్నెస్ ఎందుకు ఇవ్వాల్సిన అవసరం వచ్చింది అంటే ప్రపంచ దేశాల్లోని ప్రజలందరూ HIV వైరస్తో వారు అందరూ అంటే అందరూ చెప్పలేము, చాలా మంది యువతే కాదు, వారితో పాటు స్త్రీలు, పురుషులు, యవనస్తులు 18 సంవత్సరాలు దాటిన వాళ్ళు ప్రపంచంలో యూరోపియన్ కంట్రీస్లో, యునైటెడ్ నేషన్స్ అన్నింటిలో ఉన్నారు 18 years బిలో స్టూడెంట్స్, బిలో పీపుల్ కూడా ఈ ఎయిడ్స్ బారిన ఈ ఎయిడ్స్ అనేది మనకు తెలుసు. ఏంటది దాని అబ్రివేషన్ ఫుల్ ఫామ్ ఏంటి? ఎయిడ్స్ అంటే అక్వైర్డ్ ఇమ్యూన్ డెఫిషియన్సీ సిండ్రోమ్. సో ఈ సిండ్రోమ్ ద్వారా పడిన వాళ్ళు చాలామంది ఉన్నారు. దీని గురించి సైన్స్ స్టూడెంట్స్కి కానీ తర్వాత అవేర్నెస్ అంతా పెరుగుతుంది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ డేని సెలబ్రేట్ చేయడంలో, ఈ డేని అబ్జర్వ్ చేయడంలో ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రపంచంలో ఉన్న ప్రజలందరికీ ఈ ఎయిడ్స్ అవేర్నెస్ని క్రియేట్ చేయడం, ఎయిడ్స్ బారిన పడకుండా నివారణ ఉపాయాన్ని తెలియచేయడం, ఆ తెలియచేసి యువతని ప్రపంచ దేశాల్లో ఉన్న యువతని రక్షించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఈ ఒక ముఖ్య ఉద్దేశంతో దీన్ని ప్రతిపాదించడానికి ఇప్పుడు ఎప్పుడు వచ్చిందని చెప్పారు? ఇప్పుడు 1988 డిసెంబర్ 1న స్టార్ట్ అయ్యాం కదా. అది స్టార్ట్ అవ్వడానికి ముందు 1987లో So definitely care was different in both the wards. You understood the difference kada? So in which ward do you think care will be better? In the doctor's ward. When they were analyzing the study of after 1 year, they found maternal deaths were more in the doctor's group, and he was taken back. He was like, how come it is doctors are taking care? That means the medical fraternity are taking care of the patients, so that means the death rate should be less. But it is reverse, the midwives are taking better care of the delivered woman. So he did a study, and what the scenario was, the doctors who were attending the patients, అంటే మీకు తెలుసు కదా, డెలివరీ అనే పేషెంట్స్కి ఎగ్జామినేషన్ చేస్తాం. లోపల ఎగ్జామినేషన్ చేస్తేనే డెలివరీ అవుతుందా లేదా, బేబీ కిందకు వస్తుందా లేదా అనేది అర్థమవుతుంది. సో వాళ్ళ ఎగ్జామినేషన్ చేస్తుంటే అది వాళ్ళు డైరెక్ట్గా ఎటాప్సీ, పోస్ట్ మార్టమ్స్ ఉంటాయి కదా, అవి చేసి వచ్చి పేషెంట్స్ని చూస్తున్నారు.
ఇది హౌ మెనీ ఇయర్స్ 1840, సో మెనీ 100 years బ్యాక్. అప్పుడు ఇంకా జర్మ్ థియరీ, జర్మ్స్, మైక్రో ఆర్గానిజమ్స్ గురించి అంత తెలీదు. సో అప్పుడు ఆయన ఏం చెప్పారంటే సమ్ ఆర్గానిక్ మ్యాటర్ ఈస్ గెటింగ్ ట్రాన్స్ఫర్డ్ ఫ్రమ్ దెమ్, ఫ్రమ్ ద అటాప్సీ బాడీస్ టు ద ఉమెన్. సో దట్స్ వై మెనీ ఉమెన్ ఆర్ డైయింగ్. సో హీ సెడ్ ప్లీజ్ వాష్ యువర్ హ్యాండ్స్. ఇక్కడ యూ కెన్ సీ అ లేడీ, షీ హెస్ డెలివర్డ్, అండ్ బికాస్ ఆఫ్ దట్ మెనీ ఉమెన్ ఆఫ్టర్ డెలివరీ దే ఆర్ డైయింగ్ అండ్ దే ఆర్ లీవింగ్ ద చిల్డ్రన్. సో ఈ ఎట్లాగ ఇది అవాయిడ్ చేయాలి, ప్రివెంట్ చేయాలి అంటే ఆయన చెప్పారు ప్రివెన్షన్ ఆఫ్ దట్ ఈజ్ ఓన్లీ టు వాష్ యువర్ హ్యాండ్స్. సో ఆయన 1840 for 30 years he was telling that, but for 30 years no one listened. ఏంటి మేము డాక్టర్స్, వీఆర్ సపోజ్ టు బి ఈక్వల్ టు గాడ్స్, వై షుడ్ వి వాష్ హ్యాండ్స్ అని చెప్పి ఎవరు ఎక్కువ వాష్ చేసేవారు కాదు. కానీ సీయింగ్ ద డెత్స్, సీయింగ్ ద చిల్డ్రన్ అలోన్, దే సెడ్ ఓకే లెట్స్ లిజన్ అండ్ సీ వాట్ హ్యాపెన్స్, అండ్ దే స్టార్టెడ్ వాషింగ్ హ్యాండ్స్, అండ్ దట్స్ హౌ దిస్ mortality has come down. అంటే ఫస్ట్ ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్. సో ప్రివెన్షన్ ఏంటి అంటే what is the prevention? They have done only one thing, hand washing. So that's what even we did in corona also, no? We were washing our hands. How many seconds you have to wash? మనకి అడ్వర్టైజ్మెంట్లో కూడా చూపిస్తారు కదా, అట్లీస్ట్ ఫర్ the rule is 20 seconds. You have to scrub your hands. Only then all the microorganisms will rub off. They will wash off. So prevention is better than cure. First thing starts with hand washing. So that's why before we enter theatres, we all wash hands. And in his name, a university was started in Hungary, and many medical students, it is very famous in the world, and many విజయవాడ పార్లమెంటు పరిధిలోని అన్ని గ్రామాలకు 2024 జనవరి మాసం చివరికల్లా వాటర్ ట్యాంకులు అందజేస్తామని ఎంపీ కేశినేని నాని తెలిపారు. ఇప్పటికీ పలు గ్రామాలకు 150 పైచిలుక వాటర్ ట్యాంకులను అందజేసినట్లు పేర్కొన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అరెస్టు నేపథ్యంలో వాటర్ ట్యాంకర్ల పంపిణీ కొంతమేర ఆలస్యమైందని స్పష్టం చేశారు. అందరికీ నమస్కారం. గతంలో కూడా మనం ట్యాంకర్లో, మంచినీటి ట్యాంకర్లో ప్రతి గ్రామానికి మంచి ట్యాంకర్లు ఇవ్వాలనే ఒక సంకల్పంతో దాదాపు కొన్ని విడతలు ఫేస్ వైజ్గా ఇవ్వడం జరిగింది. మీరందరూ కూడా దాన్ని కవర్ చేశారు, ప్రెస్ అంతా కూడా. ప్రతి గ్రామంలో కూడా మంచినీటి ట్యాంకర్ ఉండాలి, నీటి ఎద్దడి లేకుండా చూడాలని చెప్పి ఒక సంకల్పంతో వాటర్ ఓవర్ హెడ్ ట్యాంకులు కానీ, దాదాపు 300 మంచినీటి ట్యాంకర్లు కానీ విజయవాడ పార్లమెంట్లో 13 కోట్ల బడ్జెట్తో ఎంపీ నిధుల నుంచి ఇవ్వడానికి ఒక కార్యక్రమం చేపట్టాం. ఎందుకంటే ఎన్టీ రామారావు గారు కానీ, చంద్రబాబు నాయుడు గారు కానీ డ్రింకింగ్ వాటర్ అనేది ప్రతి గ్రామానికి, ప్రతి ఇంటికి ఉండాలనేది వాళ్ళిద్దరి ఒక ఆలోచన. ఆ రోజు నుంచి కూడా ఆచరించాం. అట్లాగే చాలా గ్రామాల్లో ఇప్పటికీ కూడా వేసవకాలం వస్తే నీటి ఎద్దడి ఉంటుంది. ఇప్పుడు దాదాపు 110 ట్యాంకర్లు, దీంతో కలిపి 110 ట్యాంకర్లు, ఇవాళ 8 ట్యాంకర్లు వివిధ గ్రామాలకి ఇవ్వడం జరిగింది. ఇంకా 190 ట్యాంకర్లు ఇవ్వాల్సినటువంటి కార్యక్రమం ఉంది, మిగిలి ఉంది. ఎందుకంటే ఈ 2-3 నెలలు చంద్రబాబు నాయుడు గారిని అక్రమ కేసులో అరెస్ట్ చేసి తప్పుడు విధానాలతో జైల్లో ఉంచడం వల్ల మేము కూడా కొంతకాలం ఆయన లోపల ఉండగా ఈ కార్యక్రమం హోల్డ్లో పెడతాం జరిగింది. మళ్ళీ భగవంతుడి దయ వల్ల అన్ని కార్యక్రమాలు క్లియర్ అవ్వటం, ఆయన బెయిల్ మీద విడుదలై మళ్ళీ త్వరలోనే అధికారిక కార్యక్రమాలకు అటెండ్ అయ్యేటువంటి పరిస్థితి ఉండడం వల్ల మళ్ళీ ఈ కార్యక్రమం మళ్ళీ ప్రారంభించడం జరిగింది. ఇప్పుడు 110 ట్యాంకర్లు ఇచ్చాం, ఇంకా 190 ఇవ్వాలి.
మాజీ ఎంపీ హర్షకుమార్ గవర్నర్ అబ్దుల్ నసీర్ను రాజ్భవన్లో కలిశారు. బడ్జెట్లో నిధులు కేటాయింపుల్లో ప్రభుత్వం గేమ్ ఆడుతుందని, సప్లాన్ నిధులు మళ్లించి వాటిని నవరత్నాల పేరుతో ప్రచారం చేస్తున్నారని ఆయన ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ సబ్ నిధులు మళ్లించి ఎస్సీ ఎస్టీలను అభివృద్ధి చేశామని చెప్పడం ఏంటని ఆయన ప్రశ్నించారు. అమ్మఒడికి కూడా సప్లాన్ నిధులే మళ్లిస్తున్నారని ఆరోపించారు. అంబేద్కర్ విగ్రహం బడ్జెట్లో ప్రతిపాదన పెట్టి కట్టాలని, బడ్జెట్ నిధులతోనే కట్టాలని, సప్లాన్ నిధులతో కాదని తెలియజేశారు. అంబేద్కర్ విగ్రహంకి ఇప్పుడు మనకు ఎదురుగుండా కనబడుతుందండి, అది బడ్జెట్లో పెట్టాలండి. రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్లో అంబేద్కర్ విగ్రహం కట్టినట్టు పెట్టాలి, అంతేగాని సప్లాన్ నిధులతో అది కట్టకూడదు. కానీ సప్లాన్ నిధులతో కట్టారు, అది తప్పు. ఎందుకంటే అంబేద్కర్ అన్నవాడు రాష్ట్రం అందరికీ సంబంధించినవాడు, రాజ్యాంగం రాసినవాడు, అంతేగాని ఎస్సీ ఎస్టీలకు సంబంధించిన వ్యక్తి కాదు. కాబట్టి ఎస్సీ ఎస్టీ సప్లాన్తో అంబేద్కర్ విగ్రహాన్ని కట్టి ఈ రకంగా చేయడం అన్నది కరెక్ట్ కాదు. అంబేద్కర్ విగ్రహాన్ని కట్టడాన్ని స్వాగతిస్తాను తప్పితే ఈ రకంగా చేయడం, బడ్జెట్ డబ్బులతో కట్టాల్సింది సప్లాన్ నిధులతో కడతాం. అలాగే ప్రతి విషయంలో కూడా సప్లాన్ నిధుల్ని, ఎందుకంటే మొన్న హైకోర్టు చాలా దారుణంగా కామెంట్ చేసింది. ఎక్కడ సంక్షేమ హాస్టల్స్లో ఒక లిటర్ ఒక టాయిలెట్ ఉంటే 400 మంది ఉపయోగించుకుంటున్నారు. ఒక సరైన బెడ్స్ లేవు, సరైన దుప్పట్లు లేవు, దోమలు కుట్టి దుస్థితమైన చాలా భయంకరమైన పరిస్థితుల్లో ఉంటుందని చెప్పి కూడా మరి హైకోర్టు కామెంట్ చేసింది. వాటిలో అభివృద్ధికి ఖర్చు పెట్టాల్సిన నిధులు, లేదంటే ఎస్సీ పల్లెల్లో ప్రాంతాల్లో రోడ్లు లేని పరిస్థితుల్లో వాళ్ళు ఖర్చు పెట్టాల్సిన నిధులు, ఎస్సీ సెంట్రల్కి ఖర్చు పెట్టాల్సిన నిధులు, తర్వాత ఎస్సీల అభివృద్ధి గురించి కొత్త ప్రణాళికలు, లేదంటే లాస్ట్ 4.5 years నుంచి కూడా ఒక్క ఎస్సీ సబ్సిడీ లోన్ ఇవ్వలేదు. ఇంతకుముందు గవర్నమెంట్లో 1,00,000 సబ్సిడీ ఇచ్చి లోన్స్ ఇచ్చేవారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఒక్క సబ్సిడీ లోన్ అన్నది ఈ రోజు వరకు ఇవ్వలేదు. ఇవన్నీ కూడా చాలా అన్యాయాలు జరుగుతున్నాయి. ఇవన్నీ కూడా ఆయన దృష్టికి తీసుకురావడం జరిగింది. ఇవన్నీ కూడా ఆయన మరి విచారిస్తానని చెప్పడం జరిగింది. ప్రెస్ కాపీ ఈయన శ్రీరాజ్ అండి. ఈరోజు మధ్యాహ్నం 1:30కి COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ప్రారంభం సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగించారు. నవంబర్ 30 నుండి డిసెంబర్ 12, 2023 వరకు దుబాయ్లో జరగనున్న ఈ శిఖరాగ్ర సమావేశం వాతావరణ మార్పులపై పోరాటాన్ని చర్చించడానికి మరియు ముందుకు తీసుకువెళ్లడానికి ప్రపంచ నాయకులను ఆకర్షించింది. తన ప్రసంగానికి ముందు అభివృద్ధి చెందుతున్న దేశాలకు ముఖ్యమైన వాతావరణ, ఫైనాన్సింగ్ మరియు సాంకేతిక బదిలీ అవసరాన్ని ప్రధాని మోదీ నొక్కి చెప్పారు. యుఏఈకి చెందిన అలెటిహర్డ్ వార్తాపత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వాతావరణ సంక్షోభానికి ఈ దేశాలు పెద్దగా సహకరించినప్పటికీ పరిష్కారంలో భాగం కావటానికి వారు ఆసక్తిగా ఉన్నారని ఆయన హైలైట్ చేశారు. అయినప్పటికీ వారి భాగస్వామ్యం అవసరమైన నిధులు మరియు సాంకేతికతకు దోహదపడుతుందని తెలియజేశారు. జార్ఖండ్లోని హజారీబాగ్లో బీఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు ఘనంగా జరిగాయి. కేంద్ర హోంమంత్రి అమిత్ షా పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రాణాలు అర్పించిన బీఎస్ఎఫ్ జవాన్లకు అమిత్ షా నివాళులు అర్పించారు. బీఎస్ఎఫ్ శౌర్యం, పరాక్రమంతో మన దేశ సరిహద్దుల్ని అభేద్యంగా ఉంచినందుకు దేశం గర్విస్తుందని అన్నారు. దేశ భద్రతతో పాటు విపత్తు నిర్వహణ, పర్యావరణ పరిరక్షణలో కూడా బీఎస్ఎఫ్ ఎంతో పనిచేసిందని తెలిపారు. బీఎస్ఎఫ్ యొక్క అమరవీరులకు వందనం. మీ త్యాగానికి దేశం ఎల్లప్పుడూ రుణపడి ఉంటుందని కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలిపారు. हजारीबाग कैंप के बीएसएफ परिवार के परिवारजनों, भाइयों और बहनों, आप सभी को मैं 59वें स्थापना दिन की बहुत बहुत शुभकामनाएं और अभिनंदन देना चाहता हूं. आज मेरे लिए भी हर्ष का विषय है कि सीमा सुरक्षा बल के 59वीं वर्षगांठ पर आप सबके साथ यहां उपस्थित हूं. जीवन पर्यंत कर्तव्य, ये सिर्फ बीएसएफ का घोष वाक्य नहीं है. 1900 से ज्यादा सीमा प्रहरियों ने अपनी जान का बलिदान देकर, अपने सर्वोच्च बलिदान देकर जीवन पर्यंत कर्तव्य के घोष वाक्य को चरितार्थ किया है. और न जाने अगिनत लाखों सीमा प्रहरियों ने अपने जीवन का सुवर्ण काल
-45 डिग्री टेम्परेचर से लेकर 45 डिग्री टेम्परेचर के रेगिस्तान के अंदर, कहीं हरामी नाला के दलदलों में టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులు తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం చంద్రబాబు భువనేశ్వరులకు రంగనాయకుల మండపంలో పండితులు వేదాశీర్వచనం అందజేశారు. శేషవస్త్రం కప్పి తీర్థ ప్రసాదాలను అందజేశారు ఆలయ అధికారులు. ఆ తర్వాత శ్రీవారి ఆలయం ముందు చంద్రబాబు మీడియాతో మాట్లాడారు. శ్రీవారి పాదాల చెంత పుట్టి అంచెలంచెలుగా ఎదిగానని అన్నారు. 2003లో శ్రీవారికి పట్టు వస్త్రాలు సమర్పించేందుకు వచ్చినప్పుడు అలిపిరి వద్ద క్లైమూర్ మైన్స్ దాడికి గురైనాయని, అప్పుడు సాక్షాత్తు శ్రీ వెంకటేశ్వర స్వామియే నాకు ప్రాణభిక్ష పెట్టారని అన్నారు. కష్టం వచ్చినప్పుడు స్వామివారిని మొక్కుకుంటానని అన్నారు. ఈ సందర్భంగా ప్రతిరోజు తాను శ్రీవారిని తలుస్తానని చంద్రబాబు తెలిపారు. ధర్మాన్ని కాపాడమని స్వామివారిని ప్రార్థించానని అన్నారు. ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉండాలని, తెలుగు జాతి ప్రపంచంలోనే నెంబర్ 1గా ఎదగాలని అన్నారు. ప్రజలకు సేవ చేసే శక్తి, సామర్థ్యాలు ఇవ్వాలని స్వామివారిని వేడుకున్నట్లు తెలిపారు. తన సంకల్పాన్ని ముందుకు తీసుకువెళ్లటానికి శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని ఇవ్వాలని శ్రీవారిని ప్రార్థించినట్లు చెప్పారు. తిరుమలలో రాజకీయాలు మాట్లాడనని, తిరుమలలో గోవింద నామస్మరణ మాత్రమే ఉండాలని అన్నారు చంద్రబాబు. కోరుకుని నా కార్యక్రమాన్ని ప్రారంభిస్తాను. అందుకని ఈరోజు మరొక్కసారి వెంకటేశ్వర స్వామికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, ఏ సంకల్పం అయితే మీరు నా ద్వారా చేపించారో ఆ సంకల్పాన్ని ముందుకు తీసుకుపోవడం కోసం శక్తిని, సామర్థ్యాన్ని, తెలివితేటల్ని, ఆరోగ్యాన్ని అన్నీ ఇచ్చి నన్ను ఆశీర్వదించమని కోరుకున్నాను. ఇటీవల జరిగిన నేను కష్టాల్లో ఉన్నప్పుడు ప్రజలందరూ కూడా, ఇక్కడుండే ప్రజలే కాకుండా ప్రపంచంలో ఉండే ప్రజానీకం అంతా కూడా వారి యొక్క సంఘీభావాన్ని తెలియజేశారు. వారికి కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేసుకుంటూ, ఇక్కడ నేను రాజకీయాలు మాట్లాడను. ఇక్కడ ఒకటే ఉండాలి, ఒకే గోవిందనామ స్మరణం తప్ప వేరే ఉండడానికి వీలు లేదు. అది నా యొక్క సంకల్పం కూడా ఎప్పటి నుంచి చేస్తూ వచ్చాను. దానికి కట్టుబడి మిగిలిన విషయాలతో తర్వాత నేను మాట్లాడతాను. ప్రజల్లోకి ఎప్పటి నుంచి రావచ్చు? అన్ని విషయాలు రాబోయే రోజులు నేను మాట్లాడతాను, ఏ విధంగా రావాలనే విషయాన్ని. ఈరోజు నేను వచ్చింది దేవుని యొక్క కూడా దైవ సంకల్పం ఉండాలి, సహకారం ఉండాలి మనం చేసే పనులన్నింటికి. అందుకే ముందు ఇక్కడికి వచ్చాను. ఇక్కడి నుంచి ఇంకా 2-3 టెంపుల్స్ కానీ మిగిలిన విషయాలను చూసిన తర్వాత నెక్స్ట్ కార్యక్రమాన్ని రూపొందిస్తాను. ఇప్పటికే మామూలుగా ప్రజలకు దూరమై ఉన్నారు. మీకు చూస్తే కూడా నిన్న మీరు వచ్చినప్పుడు కూడా ప్రజల్లో వచ్చినటువంటి ఆనందం కూడా ఉంది. రాబోయే రోజుల్లో ఎప్పుడెప్పుడు వస్తారా అని కూడా ఉన్నారు. మీరు తిరుమల ఎప్పుడు స్వామివారిని ప్రార్థించిన తర్వాత ఏదైనా ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంలో ఇక్కడి నుంచి ప్రజలకు ఏమన్నా ఒక సంకేతం ఇస్తారు ఎప్పటి నుంచి? నేను ఒకటే చెప్తున్నా, నా సంకల్పం చాలా స్పష్టం. నేను 45 సంవత్సరాలుగా ప్రజల కోసం ప్రపంచంలో ఉండి కూడా ఎప్పటికప్పుడు అధ్యయనం చేసుకుంటూ, అవి భారతదేశంలో ఉండే ప్రజలకు ఉపయోగపడాలి, అందులో తెలుగువారు ముందుండాలని నా ఆకాంక్ష. అది చేస్తూ వచ్చాను. మళ్ళీ రాబోయే రోజుల్లో ఏం చేయాలనేది అన్ని విషయాలు నేను మాట్లాడతాను. ఈ రోజుటికే ప్రపంచంలో భారతీయులకు గుర్తింపు వచ్చింది. అందులో తెలుగువారు అగ్రస్థానంలో ఉన్నారు. భవిష్యత్తులో నెంబర్ 1 కమ్యూనిటీగా తెలుగు కమ్యూనిటీ ఉండాలని, వెంకటేశ్వర స్వామి ఏ రాష్ట్రంలో అయితే నెలకొన్నాడో, ఇక్కడ అవతారం ఎత్తాడో, అలాంటి రాష్ట్రం నుంచి ఉండే తెలుగు జాతి, నేను ఎందుకంటే మొత్తం తెలుగువారు ఎక్కడున్నా ఒకటే, అలాంటి వాళ్ళు ముందుండాలి, భారతీయులు కూడా ముందుండాలి. ఈ సంకల్పం కోసం పనిచేస్తారు. గుంటూరు మంగళగిరి మండలం నవలూరు గ్రామంలో నివాసం ఉంటున్న లబ్ధిదారులు తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. దానికన్నా నా ఎస్టీలు, నా బీసీలు, నా మైనార్టీలు ఆందోళన తెలిపారు అని అంటే సమంజసంగా ఉంటుందేమో. ఎందుకంటే ఈ గృహాల్లో నివసించే 99% మంది మైనార్టీలు, ఎస్సీలు, బీసీలే ఉన్నారు. వారి మాటలు తీవ్ర ఆందోళన గొలిపేలా ఉన్నాయి. బ్యాంకులు, స్థానిక సిఆర్డీ అధికారులు తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నారని, డ్వాక్రా ద్వారా తమకు జమైన సొమ్మును బ్యాంకు జమ చేసుకుంటుందని, తమ అనుమతి లేకుండా అధిక మొత్తంలో వడ్డీలు వేసి రుణభారం పెంచారని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. సదుపాయాల లేమితో ఇబ్బంది పడుతున్నామని, ముఖ్యంగా ఆడపిల్లలకి తీవ్ర ఇబ్బందిగా ఉందని తెలిపారు. పొలాల్లో అడవి మధ్యలో నివసిస్తున్నామని, చుట్టూ ప్రహరీ గోడ లేదని, మురుగునీరు తాగునీరుగా అందిస్తున్నారని, మురుగు పారుదల లేదని, ఇలా చెప్పుకుంటూ పోతే అన్ని సమస్యలే వీరి చుట్టూ చెట్ల రూపంలో పెరిగి ఇబ్బందులకి గురి చేస్తున్నాయి. బ్యాంకు
బ్యాంకులు అగ్రిమెంట్లో ఉన్న దానికన్నా అధిక వడ్డీ చెల్లించాలని ఒత్తిడి చేస్తూ తమ ప్రమేయం లేకుండానే వివిధ రూపాల్లో ఖాతాల్లో పడుతున్న సొమ్మును బాకీకి జమ చేసుకుంటున్నారని చెప్పారు. స్థానిక ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి ఒక్కసారి కూడా తమ సమస్యల మీద స్పందించలేదని, తమ నివాసం ఉండే ప్రాంతానికి స్థానిక ఎమ్మెల్యే రాలేదని, అధికారులు కూడా సీత కన్ను వేసి రుణాల వసూలుకు తప్ప సదుపాయాల కోసం ఎన్నడూ సంప్రదించలేదని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ నివసిస్తున్న వారందరూ తీవ్ర మనోవేదనకి గురై ఒత్తిడిలో ఉండటం గమనించవచ్చు. రామలక్ష్మి, రామలక్ష్మి, నాకు కిట్టి ఇల్లులు వచ్చాయి. దాంట్లో 1,00,000 రూపాయల ఇల్లులో మొన్న డాక్రా 10వ తారీఖు 13వ తారీఖు 10వ తారీఖు నాకు డాక్రా వచ్చింది. 2 లక్షల రూపాయలు వస్తే అందులో 70,000 రూపాయలు వాళ్ళు లోన్ వాళ్ళు తీసేసుకున్నారు, నేను కట్టవచ్చిన లోను. కానీ అది ఇంటికని చెప్పి 35,000 రూపాయలు కట్ చేశారు నా దాంట్లో. అది కాకుండా ఏదో సొందన చిన్నదాన్ని తీసుకుంటే దాంట్లో కూడా 15,000 తీసుకున్నారు. అసలు వడ్డీ మొత్తం అసలేమో 4,100 అంట. మళ్ళీ ఇదేమో వడ్డీ కింద 10,000 చెప్పిన కట్ చేసుకున్నారు. మొత్తం 35,000 రూపాయలు వడ్డీ కట్ చేసుకున్నారు. 6 నెలల్లో నా దగ్గర అది ఒక 15, ఇది ఒక 35,000 వడ్డీ. అది మరి నేనేమో వికలాంగిని, నేనేదో ఏది పని చేయని ఇంట్లో ఉంటాను. మా ఆయన చూస్తే పచ్చవాతం, మరి ఆయనకేమో చేయలేకదు. మరి నేను ఇలాంటి వాళ్ళు మరి ఇబ్బంది పెడుతున్నారు ప్రభుత్వం అయితేని. మరి ఒకసారి ఆలోచించుకుని మా మొర మీరు ఆలకిస్తారని మరి మీ అందరికి ఏమో వినిపించుకుంటున్నాం. మరి చెప్పి తీసుకున్నారు. అసలు బ్యాంకులు అయితే రెస్పెక్ట్ లేదు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మేము కట్ చేసుకున్నాక మా ఏటీఎం కార్డులు లాక్ చేసేసారు. మళ్ళీ అన్ని లాక్ చేసేసారు. లాక్ చేసేసి నువ్వు లాక్ తీసినాక నీ డబ్బులు డ్రా చేసుకోవాలని పెట్టారు వాళ్ళు. మళ్ళీ ఇన్సూరెన్స్ అంట, ఇప్పుడు దగ్గరలో 8,000 రూపాయలు ఇన్సూరెన్స్ అంట. ఇన్సూరెన్స్ కూడా నన్ను కట్టించారండి. ఇన్సూరెన్స్ కూడా ఇప్పుడు నెలకి వడ్డీ ఎంత ఇస్తున్నారు అదనంగా? అదే 4,100 అన్నారండి. 3 నెలలకి నాకు 10,000 రూపాయలు వడ్డీ వేసారు. 10,000 కట్ చేసుకున్నాను. 3 నెలలకి 10,000 రూపాయలు వేసుకున్నారంట వడ్డీ. అదండి, అది 4,000 అవసరం, అదే 7,000. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి 100 కోట్ల మేర అవినీతికి పాల్పడ్డారని పశ్చిమ జనసేన ఇన్ఛార్జి పోతిన మహేష్ ఆరోపించారు. వాసుదేవరెడ్డి అవినీతిపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఏపీ బ్యావరేజెస్ కార్పొరేషన్ ఎండీ వాసుదేవరెడ్డి అవినీతి అనకొండలా మారాడని జనసేన రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ ఆరోపణలు చేశారు. పశ్చిమ నియోజకవర్గ జనసేన కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతూ కోట్ల రూపాయలను కొల్లగొడుతున్నారని ఆరోపించారు. ఆయన చేసిన అవినీతి, దోచుకున్న 100 కోట్లపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సిపిఐతో దర్యాప్తు చేయించి రాష్ట్ర ప్రభుత్వం కూడా కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. 1,500 మద్యం దుకాణాలకు సెక్యూరిటీ గార్డుల్ని నియమించకుండా 80 కోట్లు ఓపీఎస్ సెక్యూరిటీ ద్వారా దోచుకున్నాడని ఆరోపణలు గుప్పించారు. ఆంధ్రప్రదేశ్లో మరో 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. రాష్ట్రంలో మరో 2 రోజుల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు ఏపీ రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ ప్రకటించింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో అల్పపీడనం వాయుగుండంగా మారింది. రేపటికి తీవ్ర వాయుగుండంగా, ఎల్లుండికి తుఫానుగా మారే అవకాశాలు ఉన్నాయి. సోమవారం సాయంత్రం చెన్నై, మచిలీపట్నం మధ్య తీరం దాటే అవకాశం ఉంది. దీని ప్రభావంతో ఆదివారం నుంచి రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు కురవనున్నాయి. అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. భారీ వర్షాల నేపథ్యంలో రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విపత్తుల సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సూచించారు. మత్స్యకారులు వేటకు వెళ్లరాదని, ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అంబేద్కర్ సూచనలు చేశారు. గన్నవరం ఎయిర్పోర్ట్లో టీడీపీ అధినేత చంద్రబాబు దంపతులకు టీడీపీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఈ ఉదయం తిరుమల శ్రీవారిని దర్శనం చేసుకున్న చంద్రబాబు దంపతులు ఎయిర్పోర్టు నుంచి ర్యాలీగా చంద్రబాబు విజయవాడకు చేరుకున్నారు. మరొక వైపు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కూడా గన్నవరం ఎయిర్పోర్టు నుంచి మంగళగిరి పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు. నేటి ఉదయం తిరుమల శ్రీవారి దర్శనం చేసుకున్న అనంతరం టీడీపీ అధినేత చంద్రబాబు, నారా భువనేశ్వరి రేణిగుంట నుంచి ప్రత్యేక విమానంలో గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. గన్నవరం ఎయిర్పోర్టులో చంద్రబాబు దంపతులకు టీడీపీ నేతలు, కార్యకర్తలు ఘన స్వాగతం పలికారు. కాగా నారా భువనేశ్వరి విమానాశ్రయం నుంచి రోడ్డు మార్గంలో విజయవాడ వెళ్లిపోగా చంద్రబాబు విమానాశ్రయం నుంచి ర్యాలీగా విజయవాడకు వచ్చారు. మరొక వైపు చంద్రబాబు గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకోక ముందు ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. చంద్రబాబు రాకకు ముందే జనసేనాని పవన్ కళ్యాణ్ గన్నవరం ఎయిర్పోర్టుకు చేరుకున్నారు. అయితే పవన్ ను పోలీసులు ఎయిర్పోర్టు వెనుక మార్గం నుంచి పంపించారు. పవన్ గన్నవరం నుంచి రోడ్డు మార్గం ద్వారా మంగళగిరిలోని పార్టీ కార్యాలయానికి చేరుకున్నారు.
రాష్ట్రంలోని కరువు మండలాల రైతుల్ని ఆదుకోవాలని గవర్నర్ అబ్దుల్ నజీర్కు ఏపీ కాంగ్రెస్ ప్రతినిధుల బృందం వినతి పత్రం అందజేసింది. రాష్ట్రంలోని 685 మండలాలుగా ఉంటే అందులో 450కి పైగా మండలాల్లో కరువు విలయ తాండవం చేస్తుందని అన్నారు. కానీ ప్రభుత్వం 103 మండలాలని కరువు మండలాలుగా ప్రకటించడం దారుణమని మండిపడ్డారు. ఆంధ్రప్రదేశ్ కమిటీ ఆధ్వర్యంలో గవర్నర్ను కాంగ్రెస్ ప్రతినిధుల బృందం కలిసింది. ఈ సందర్భంగా గవర్నర్కు రాష్ట్రంలోని కరువు స్థితిగతుల మీద వినతి పత్రాన్ని అందజేశారు. అనంతరం ఏపీసీసీ అధ్యక్షులు గిడుగు రుద్రరాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కరువు పరిస్థితుల్ని రాష్ట్ర గవర్నర్కు తెలియచేయడం జరిగిందని తెలిపారు. 685 మండలాలకు 103 మండలాలని మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం కరువు మండలాలుగా ప్రకటించిందని, కానీ రాష్ట్ర వ్యాప్తంగా 450 మండలాలు కరువుతోటి అల్లాడుతున్నాయని చెప్పారు. కేంద్రంతో కుమ్మక్కై 103 మండలాలను మాత్రమే కరువు మండలాలుగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిందని మండిపడ్డారు. కరువు కారణంగా రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న పరిస్థితి ఉందని, తీసుకున్న రుణాలు తీర్చలేక బలవన్మరణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పుల బారిన పడి చనిపోయిన వారికి 25 లక్షల నష్టపరిహారం అందించాలని, అలాగే పంటలు నష్టపోయిన రైతులకు ఎకరాకు 50,000 నష్టపరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. కౌలు రైతుల్ని కూడా ప్రభుత్వం ఆదుకోవాలని పేర్కొన్నారు. వలసలు నివారించే విధంగా ఉపాధి హామీ పనులు చేపట్టి చర్యలు తీసుకోవాలని కోరారు. ఇవి ప్రధాన డిమాండ్లుగా గవర్నర్కు రిప్రజెంటేషన్ ఇవ్వటం జరిగిందని స్పష్టం చేశారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యదర్శి కత్తి మేరీ సరోజిని ఆధ్వర్యంలో జనధన్ బ్యాంక్ పాస్ పుస్తకాలను భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు వనమ నరేంద్ర కుమార్ ఖాతాదారులకు అందజేశారు. ప్రధానమంత్రి జన్ధన్ యోజన అనేది ఆర్థిక సేవలకు ప్రాథమిక పొదుపు మరియు డిపాజిట్ ఖాతాలు, చెల్లింపులు, క్రెడిట్, బీమా, పెన్షన్ సరసమైన పద్ధతిలో యాక్సెస్ ని నిర్ధారించడానికి ఆర్థిక చేరిక కోసం జాతీయ మిషన్ పథకం కింద ఇతర ఖాతా లేని వ్యక్తులు ఏదైనా బ్యాంకు బ్రాంచ్ లేదా బ్యాంకు మిత్రులు అవుట్లెట్లో ప్రాథమిక సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ ఖాతాను తెరవవచ్చని వనమ నరేంద్ర కుమార్ తెలిపారు. వార్తను ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దుబాయ్లోని COP28 సమ్మిట్కు ప్రధాని మోదీ హాజరు. ఈరోజు జరిగిన COP28 వరల్డ్ క్లైమేట్ యాక్షన్ సమ్మిట్ ప్రారంభ సెషన్లో ప్రధాని నరేంద్ర మోదీ ప్రసంగం. జార్ఖండ్లోని హజారీబాగ్లో బీఎస్ఎఫ్ వ్యవస్థాపక వేడుకలు పాల్గొన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా. త్వరలోని కార్యాచరణ ప్రకటిస్తా తిరుమల శ్రీవారి సేవలో టీడీపీ అధినేత చంద్రబాబు. తల్లిదండ్రుల్ని కోల్పోయిన అనాథుల భవిష్యత్తుకు బంగారు బాటలు వేస్తామని జిల్లా కలెక్టర్ ఎస్ ఢిల్లీరావు వెల్లడి. అనాథుల బాలలతో ఏర్పాటు చేసిన అల్పాహార విందులో పాల్గొన్న కలెక్టర్. HIV ఎయిడ్స్ రాకుండా మహిళలు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన. సెయింట్ జోసెఫ్ కాలేజీ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫర్ విమెన్ కాలేజీలో ప్రముఖ స్త్రీల వైద్య నిపుణులు డాక్టర్ సనెక్కెల రాజకుమారి గారు. జన్ధన్ ఖాతాల పాస్బుక్లు అందించిన వనామ నరేంద్ర కుమార్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.